హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇక వీడియో తీసుకొని మొహం కడుక్కున్నా. సో ఇక టైం చూసుకోవచ్చు, 12:51 అయితే అయింది. అండ్ 12:51 అయితే అయింది. సో ఏంటంటే ఇక ఇంతకు ముందుకే ఎడిటింగ్ అయితే ఫుల్ ఫినిష్ చేసుకున్నా, లాస్ట్ క్లిప్లు ఇట్లా యాడ్ చేసుకున్నా, అన్నీ అయిపోయినాయి. సో ఇక ఎక్స్పోర్ట్ కొట్టిన. సో ఇగో ఇన్ ద ప్రాసెస్ అయితేనే ఉన్నది. సో అవుతుంది అది. రీసెట్ కొట్టినా కాబట్టి ఈరోజు జల్దీ అవుతుంది. సో ఏం లేదు, మొహం కడుక్కున్నా ఎందుకంటే కొంచెం లేచి ఉండి కొంచెం చదువుకోవాలి. అండ్ అట్లనే లాస్ట్ క్లిప్ గుట్లా మొహం కడుక్కొని తీసిన. అండ్ ఇంకేం లేదు ఇక. రేపు ఎగ్జామ్ ఉన్నది, దానికోసం అయితే వెల్ ప్రిపేర్డ్. రెండు ఎగ్జామ్లు, ఒకటి అట్లా కాదు, రెండు ఎగ్జామ్లు. వీటి కోసం వెల్ ప్రిపేర్డ్ అవుతున్నా. సో రేపు ఎగ్జామ్ రాస్తా. ఇక వచ్చినాక చెప్తా పేపర్ ఎట్లా పోయిందో అని. అండ్ ఇగో ఈరోజు ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడే ఎక్స్పోర్ట్ పెట్టిన 42% ఇట్లా అయిపోయింది. నిన్న చూసుకుంటే చాలాసేపు పట్టింది ఎక్స్పోర్ట్ కానికి. సో ఇట్లా రీసెట్ కొడితే కొన్ని డేటా పోవచ్చు, కానీ కొంచెం డేటా పోవచ్చు, కానీ ఫోన్ అయితే ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇక రిజల్ట్ తర్వాత కొంటే కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. సో లెటెస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఏదైతుందో సో చూద్దాము. అండ్ ఇక పొద్దుగాల కలుస్తా, ఎగ్జామ్ అప్పుడైతే కలుస్తా. ఎగ్జామ్ జస్ట్ ఇట్లా పోయే ముందు పొద్దుగాల లేసి స్నానం చేసినాక అప్పుడైతే కలుస్తా. సో అప్పటిదాకా కలుద్దాం. ఇక పండుకుంటే ఏం లేదు. చలో గాయస్, ఇక లేచిన టైం చూపిస్తా, 6:32 అవుతుంది. సో ఇప్పుడే లేచిన. ఇక గీజర్ ఇట్లా ఆన్ చేసుకున్నా అండ్ చదువుకున్నా. ఇప్పుడు అంటే 5:30కి లేచిన. ఇక గంట సేపు బెడ్ మీదనే కూర్చొని చదువుకున్నా. సో ఇక మంచిగానే ప్రిపేర్ అయినా. ఏ క్వశ్చన్ వచ్చింది అన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ చూసుకున్నాయి. ఇక ఏ క్వశ్చన్ వచ్చినా కొంచెమన్నా రాసేటట్టు ఉన్నా. అండ్ ఇక స్నానం చేయాలి. స్నానం చేసినాక మెల్లగా కలుద్దాం. నాకు రిక్ లేదు. ఎగ్జామ్ రాసైతే వచ్చిన గాయస్. నేనైతే ఇక ఇగో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిసి రాసిన. అండ్ ఇక మంచిగానే రాసిన యాజ్ కంపేర్ టు మ్యాథ్స్. ఇది బాగా రాసిన. ఇక అట్లా జరసేపు ఇట్లా ఎటైనా తిరిగి అటు టైం పాస్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్లు అయిపోయినాయి, మొత్తం ఖాళీ. సో ఇక కలుద్దాం. Ball scare. తీరా ఓవర్ అంటాడు. మస్తు లేట్ అవుతుంది. గాయస్, ఏంటంటే నేను ఇక క్రికెట్ ఆడొచ్చినా కదా. ఈరోజు అయితే అదే పెడతా. అండ్ గురించి ఇట్లా చెప్తా. క్రికెట్ ఆడొచ్చిన, ధోని జెర్సీ వేసుకున్నా. ఐ వాజ్ స్టింకింగ్ ఇన్ దట్. నాకు వాసన వాసన అనిపించింది, చెమట వాసన. పడుకొని లేచిన. సో వాసన వాసన అనిపించేసరికి నాకు అది వేసుకోబుద్ధి కాలే. అందుకనే ఇగో ఇది వేసుకున్నా, ఈ షర్ట్ వేసుకున్నా. ఇక ఏమంటారు, ఒకటి అనుకుంటున్నా, అది అయితే మీకు చెప్తా ఏందో అనేసి. సో
ఇక చూద్దాము. అండ్ ఇప్పుడైతే పేపర్ గురించి చెప్తాను, నా పేపర్ ఎట్లా వచ్చిందని. ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిసి వచ్చినాయి. సో చూద్దాం. గాయస్ ఇగో చూసుకోవచ్చు, బ్రిడ్జ్ కోర్సు ఇది నా హాల్ టికెట్ నెంబరు. సో చూసుకోరి, ఏం పర్వాలేదు ఇగో. అండ్ ఇది ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిసి ఒకటే దాంట్లో వస్తాయి. ఇది ఫిజిక్స్ది. ఐ థింక్ సో హ్యాంగ్ అవుతుంది వీడియో, కానీలే. సెక్షన్ ఏ. సో మ్యాథ్స్ మార్క్స్ 25. ఇది ఎనీ 5 రాయాలి. అంటే 8 క్వశ్చన్లు ఇస్తారు, ఎనీ 5 రాయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. సో ఎస్ చంద్రశేఖర్ కాంట్రిబ్యూషన్ టు ఫిజిక్స్ అంటే చంద్రశేఖర్ లిమిట్ అని రాసిన అదే. ఇది ఫార్ములా, దాని ఫార్ములాని అయితే నేను రాసిన. అండ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 బట్ ఇట్స్ యాక్సెలరేషన్ ఈజ్ నాట్ 0 అంటే నాకు తెలిసి నాకు అదే గుర్తుకొచ్చింది. బాల్ మీదకి వేసినప్పుడు వెలాసిటీ 0 ఉంటుంది బట్ యాక్సిలరేషన్ ఉంటుంది, అదైతే రాసిన. హూక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే అది ఏమంటారు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇది కార్బొరేటర్ ఆఫ్ ఆటోమొబైల్, నేను ఇది రాసిన, నాకు గుర్తుకు లేదు. ఇది ఎయిర్ ఎక్స్ప్రెషన్, ఇది నాకు గుర్తుకు లేదు. రైల్వే ట్రాక్స్కి గ్యాప్ ఎందుకు ఇచ్చి పెడతారంటే అది రాసిన. ఇక ఏదో నాకు చెప్తా మీకు ఏం రాసిన అంటే దానికి గ్యాప్ ఇవ్వడం వల్ల అది ట్రైన్ని అటు ఇటు చేయకుండా ఉంచుతుంది కొంచెం, అట్లా 5 రాసిన. డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ నేను రాయలే. 5 అయితే అటెంప్ట్ చేసిన. సో 5కి మార్క్స్ పడతాయి. సో సెక్షన్ బికి వచ్చేద్దాం. సెక్షన్ బికి వచ్చేస్తే ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి కాస్ వేసుకొని ఇట్లా యాంగిల్ కనుక్కున్నా. బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces. ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఈ ఆన్సర్ రాసిన చూడుర్రి, ఇది బ్యాంగర్ అసలు. నేను ఫోర్స్ అని రాసిన, ఫ్రిక్షన్ అని రాసిన. ఇప్పుడు ఇక్కడ బాంబు వెళ్తే ఇట్లా ఫోర్స్ మధ్యలో వస్తుంది, అది అటు పోతుంది, ఇది ఇటు పోతుంది అని వేరే రాసిన. ఇక వాడు ఆగమవుతాడు ఆన్సర్ చూస్తే. సో డిఫైన్ వర్క్ పవర్ ఎనర్జీ, స్టేట్ ద రెస్పెక్టివ్ యూనిట్స్ అంటే వర్క్ పవర్ ఎనర్జీ అవి రాసిన. అండ్ వర్క్ది జోల్సే, ఎనర్జీది జోల్సే, పవర్ది వాట్స్. అండ్ యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీ గురించి కూడా రాసిన. ఇది ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇది జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఎర్త్ చుట్టే తిరుగుతుంది చూడు, ఆ శాటిలైట్ని జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. అండ్ పెండ్యులం క్లాక్స్ ఫాస్ట్ ఎందుకు ఉంటాయి వింటర్లో, సమ్మర్లో స్లో ఎందుకు ఉంటాయి అంటే అది నేను ఏదో రాసిన, ఫ్రిక్షన్ అని రాసిన, చల్లగా ఉంటుంది అని రాసిన, అది ఇది రాసిన. సో ఇది నేను అటెంప్ట్ చేయలే. అంటే ఇవి ఏమంటారు, ఇది రాసిన, ఇది రాసిన, ఇది రాసిన, ఇది రాసిన, ఇది రాయలే, ఇది రాయలే. అంటే మొత్తం ఒక 6 రాసిన, ఇందులో 6 రాసిన. సో 12 క్వశ్చన్స్ అయితే రాసిన, మొత్తం 16 ఉంటాయి. అండ్ 10 అటెంప్ట్ చేయాలి, బట్ సెక్షన్ 1లో ఒకటి, సెక్షన్ 2లో ఒకటి ఎక్స్ట్రా అటెంప్ట్ చేసిన. సో కెమిస్ట్రీకి వస్తే రీడాక్స్ కాన్సెప్ట్ నాకు తెలియదు, మోలార్ మాస్ అది రాసిన. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే అది కన్జర్వేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయే, అది రాసిన. డిఫైన్ సిస్టమ్ గివెన్ ఎగ్జాంపుల్ అది రాసిన. నోట్ ఆన్ హెవీ వాటర్ రాసిన. అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ కాస్డ్ బై యాసిడ్ రైన్స్ వస్తే ఏమేమి ఎఫెక్ట్స్, గ్రీన్ హౌస్ గ్యాసు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అని రాసిన. అవే రాసిన. ఈ హైబ్రిడైజేషన్ అంటే నేను హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ పీసీ ఇది 115. నాకు అది ఏ మాలిక్యూలో కూడా తెలియదు. SP4 అని రాసిన, ఒక దానిలో SP3 అని రాసిన, ఏదో మాలిక్యులర్ స్ట్రక్చర్ గురించిన ఏదో చేసినాయి కదా దాన్ని. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే నేను ఇది ఏదో రాసిన. అండ్ అల్యూమినియం, ఇంకా అల్యూమినియం యూజెస్, CO పాయిజనస్ అని ఎందుకో రాసిన. కాస్టిక్ సోడా అంటే నేను బేకింగ్ సోడా అనుకోని బేకింగ్ సోడా గురించి రాసిన, కానీ కాస్టిక్ సోడా అంటే బేకింగ్ సోడా కాదు. సో ఆర్బిటు ఇంకా ఆర్బిటాల్ గురించి ఇట్లా క్వశ్చన్ వచ్చింది, అది రాసిన.
అండ్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాకు వచ్చు. నోబుల్ గ్యాసెస్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వీటి గురించి వచ్చు రాసిన. ఇది పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం గురించి ఇట్లా ఏదో ఇట్లా సుత్తి రాసిన. ఇక రాసిన అంటే రాసిన అన్నట్టే. సో ఇందులో రెండిట్లో ఇప్పుడు ఇది 16 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇందులో 13 అటెంప్ట్ చేసిన, ఇందులో 12 అటెంప్ట్ చేసిన. 10 చేయాలి కానీ ఇక వాళ్ళ 2 ఇలా 3 ఎక్స్ట్రా చేసిన. ఎందుకంటే ఇక ఒక దాంట్లో తక్కువ వచ్చినా ఇంకో దాంట్లో కవర్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక 10th వాళ్ళకి ఈ రోజే స్టార్ట్, మాకు ఈ రోజు అయిపోయినాయి. అండ్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఆల్ ద బెస్ట్, మంచిగా రాయరు ఎగ్జామ్స్. ఒకటే పక్కన వాళ్ళకి చూపించకుర్రి, మీరు రాసుకోర్రి. సో నేను చూపించి నాకు కొంచెం తక్కువ వచ్చినాయి పక్కన వాళ్ళకంటే. ఇక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇక మీరు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తా అంటే చేసుకోర్రి, ఐ డోంట్ మైండ్. సో ఇక ఏం లేదు, ఎడిటింగ్ అయితే చేయాలి. ఎడిటింగ్ అయినాకనైతే కలుస్తా. గాయ్స్ ఇగో 12:50. సో ఇప్పుడే ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో కంప్లీట్ చేసిన. ఇక ఈ క్లిప్ యాడ్ చేయాలి. ఈ క్లిప్ యాడ్ చేసి ఇక ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తా. అండ్ ఇక జర ఫోన్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, బట్ స్టిల్ మేనేజ్ చేస్తున్నా. సో చేస్తూనే పోదాం. అండ్ దిస్ వాజ్ మై వ్లాగ్. సో 100 డేస్కి చాలా దగ్గరకు వస్తున్నా డే బై డే. సో నేను చాలా అనుకున్న 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు, అది ఇది బుచ్చి బూసాను అనుకున్నా కానీ కాలేరు. బట్ కాకపోయినా ఒకటి, డిమోటివేషన్ అయితే ఎప్పుడు కావద్దు. సో మోటివేటెడ్గానే ఉండాలి. అండ్ ఇంకేం లేదు. ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.